రాజమండ్రిలో చేస్తున్నాము, అమలాపురంలో చేస్తున్నాము, విజయవాడలో చేస్తున్నాము, కాకినాడలో చేస్తాము, డిఫరెంట్ ఏరియాలో చేస్తూ వస్తాం. ఎస్ఎఫ్టీ 1399 నుంచి చేస్తామని ఎంత క్లియర్గా చెప్తామంటే 1800 అంటే 1800 కూడా చేయొచ్చు. 1800 కూడా నేను ఇస్తాను. కానీ 1800 ఇచ్చినప్పుడు ఏంటంటే కొన్ని విషయాలు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఎస్ఎఫ్టీ 1800 వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి మేస్త్రీలు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు చేయొచ్చు. బట్ బ్రాండింగ్ విషయంలో కొన్ని మనం ఏదైతే బ్రాండ్స్ అని బాగా చెప్పి మరీ చేస్తున్నామో ఇది అగ్రిమెంట్లో మెన్షన్ చేయడం, మీకు డిస్కషన్ చేయడం. అప్పుడు 1399 అనేది ఎంత చెప్తున్నారంటే 1399 అనేది బేసిక్ ప్రైస్ కాదండి. 1399 అనేది గుడ్ అంటే మంచి ప్రోడక్ట్స్ ప్రైస్. 1800 అనేది బేసిక్ ప్రైస్. 1800 ఎందుకైనా వచ్చాయంటే 1800లోని కొన్ని విషయాలు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అది 1399 అనేది కాంప్రమైజ్ కాదు, అన్నీ బెస్ట్ ఉంటాయి అన్నమాట. అంటే ఏది యూజ్ చేసినా సరే బ్రాండింగ్గా ఉంటుంది అన్నమాట. క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ అయ్యేది కాదు. అంటే ఇంకా హై ఎండ్ కూడా వెళ్ళొచ్చు, 2000కి వెళ్ళొచ్చు, 2200కి వెళ్ళొచ్చు, 2500కి వెళ్ళొచ్చు, 6000 వరకు కూడా వెళ్ళొచ్చు. విత్ కబోర్డ్స్ కూడా ఉంటాయి అన్నమాట దాంట్లో. అంటే మీరు చేయించుకునే విధానం బట్టి కస్టమర్ వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని బట్టి మనం చేస్తాం. 1800 కూడా చేస్తాం. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే 1800 అనేది కాంపిటీషన్ ప్రైస్ అన్నమాట. ఆ ప్రైస్ చెప్పేసి క్వాలిటీ లేని పెట్టేసి 1800 అని వచ్చిన తర్వాత క్వాలిటీ లేని పెట్టేసి ఆ బ్రాండ్స్ ఈ బ్రాండ్స్ అని చెప్పి మాకు నచ్చింది చేయడం కన్నా 1399 ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో బ్రాండ్స్ అన్నీ కూడా మీరు మార్కెట్లో రెగ్యులర్గా చూస్తున్న గోల్డ్ మెడల్ అని కానీ, సెరా అని కానీ, జాగ్వార్ అని కానీ, గ్రానైట్ ఫ్రేమ్స్ అని, యూపీవీసీ కానీ, టేక్ డోర్స్ అని కానీ, రెడ్ బ్రిక్స్ అని కానీ, అండ్ వైజాగ్ స్టీల్స్ అని, మంగళ స్టీల్స్ అని, ఇలాంటి డిఫరెంట్ అన్ని బ్రాండ్స్, అల్ట్రాటెక్ సిమెంట్, రాబ్కో సిమెంట్, జువారీ సిమెంట్, ఇలా బ్రాండింగ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అది 1399 అనేది ఫస్ట్ సఫిషియెంట్ అనమాట. ఎవరు చేయించుకున్న ఒకవేళ మీరు ఎక్కడ నుంచి చేయించుకున్నా లేదు 1800 కూడా చేస్తానంటే వాళ్ళు డెలివరీ పూర్తిగా ఇవ్వలేరండి. ఎందుకంటే వర్కౌట్ అవ్వదు అన్నమాట. ఇప్పుడున్న లేబర్ రేట్లు కానీ, మెటీరియల్ ప్రైస్ కానీ, ఇలా సమ్ ఇష్యూస్ వల్ల బిల్డింగ్ డెలివరీ అయ్యేకి అవతల బిల్డర్ అవ్వచ్చు, మేస్త్రి అవ్వచ్చు చేయలేడు అనమాట. అంటే 1399 అందుకు పెట్టాను. మీకు 1800 కూడా ఇస్తాను. మీరు నన్ను బ్రాండింగ్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేలా చేయకండి. ఒకవేళ అలా కాదు నన్ను 1800 అయినా పర్లేదండి ఏదో ఒక వేయడం అనేది నేను చేస్తాను. 1999లో చేస్తే ఎలా ఉంటుంది దానికోసం మీకు రోజు అప్డేట్స్ ఇస్తూ వస్తాను. బ్రాండింగ్ ఎలా ఉంటుంది, యూపీవీసీ ఉండేసి ఇస్తాను, పిఓపి సీలింగ్ ఇస్తుంటాను, బ్రాండెడ్ గోల్డ్ మెడల్ వైర్స్ ఇస్తాను, గోల్డ్ మెడల్ స్విచ్చెస్ ఇస్తాను, అండ్ దాంట్లో దానికి మీకు గ్రానైట్ ఇస్తాను, అండ్ తర్వాత సెరా ఇస్తాను, తర్వాత జాగ్వార్ ఇస్తాను. ఇలా అన్ని డిపార్ట్మెంట్లో అన్ని బ్రాండింగ్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఒక 3 ఫ్లోర్ బిల్డింగ్ కడుతున్నాను అనమాట. ఇది ఒక జడ్జి గారిది కడుతున్నాను. ఈ బిల్డింగ్ వచ్చేటప్పటికి 6000 ఎస్ఎఫ్టీ అండి. మొత్తం వీళ్ళకి నేను 2200లో కడుతున్నాను. బట్ ఇది వీళ్ళకి స్పెషల్గా కొన్ని అడిషనల్గా అడిగారు, నేను చేసి పెడతాను. బట్ ఇది బేసిక్ రేంజ్లో ఎలా ఉన్నదంటే మీకు ఇది వన్ ఆఫ్ ద బిల్డింగ్. నేను చాలా బిల్డింగ్ చేస్తున్నాను. వన్ ఆఫ్ ద బిల్డింగ్ ఒకసారి రండి చూద్దాం. ఒకసారి అవుట్పుట్ మొత్తం అక్కడి నుంచి వస్తుందా వచ్చి. ఇది ఎలా అంటే అండి ఇది డూప్లెక్స్. యాక్చువల్గా ఇది డూప్లెక్స్, ఇది కింద డూప్లెక్స్ అక్కడితో క్లోజ్ అవుద్ది. బట్ బయట నుంచి స్టెప్స్ ఉంటాయి, అది పైన ఇంకో ఫ్లోర్ అనమాట. అంటే పైన ఇంకొక 2 BHK అనమాట. ఇది చాలా పెద్దది. ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం కూడా మేము దీనికి వైజాగ్ స్టీల్ యూజ్ చేసామండి, జువారీ సిమెంట్ యూజ్ చేస్తాం, పునాదికి అల్ట్రాటెక్ యూజ్ చేసాము, అండ్ ఇక్కడ రెడ్ బ్రిక్ యూజ్ చేస్తున్నాము. అన్నమాట. అంటే మంచి క్వాలిటీ. తర్వాత రండి, ఇదంతా స్పేస్ వేసుకుంటుంది. ఇది కార్ పార్కింగ్ అని చెప్పి చాలా టాప్లో హైట్ ఇచ్చారు అనమాట. ఇది 11 feet హైట్ ఇచ్చారు. స్లాబ్ హైట్ 11 feet. మెయిన్ డోర్ ఉత్తరాఖండ్ టేక్ అండి. టేక్లో కూడా స్పెషల్ అన్నమాట, కొంచెం పెద్దది. ఇది ఏంటంటే ఇది డబల్ డోర్ ఇచ్చారు అన్నమాట. ఓకేనా, డబల్ మెయిన్ డోర్ ఇచ్చి డబల్ విండోస్ ఇచ్చి. అండ్ ఇది ఈస్ట్కి నార్త్కి కూడా 2 డోర్లు ఇచ్చారన్నమాట. ఇది ఓపెన్ కంప్లీట్ హాల్. ఇది చాలా పెద్ద స్పేసెస్ హాల్. హైట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. పీఓపీ సీలింగ్ చేస్తాం దీని మీద. అండ్ విండో కూడా చాలా సైజ్ ఎక్కువ ఉంటుంది, 4x4 ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఇదంతా ఓపెన్ కిచెన్. కబోర్డ్లో పార్టీషన్ చూపిస్తాం అన్నమాట. అది కూడా మామూలు కిచెన్ సంబంధించిన విండో పడుతుంది. ఇది వాషింగ్ మెషిన్ సంబంధించిన పాయింట్ మాట. దీన్ని కూడా ఒక క్లోజ్డ్గా చేసి దీనికి ఒక విండో ఇచ్చి దీనికి కూడా వెంటిలేషన్తో మాత్రం ఇచ్చామాట. ఇక్కడ ఒక డోర్ వస్తుంది, ఇది సెట్ బ్యాక్ మాట. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నేను సిమెంట్ బ్రిక్స్ లాగా కనిపిస్తున్నాయి కానీ కింద పునాదులు కానీ పైన స్తంభాలు కానీ ఇవి కూడా స్తంభాలు యూజ్ చేసి పైన కూడా బెల్ట్ యూజ్ చేసాను. ఇక్కడ రెడ్ బ్రిక్స్ కట్టమన్నా కడతాం. అంటే ఈయనకి ఈ బిల్డర్కి ఈ కస్టమర్కి నాకు జరిగింది ఏంటంటే ఈ అండర్స్టాండింగ్. ఇది రెడ్ బ్రిక్స్తో కూడా చేస్తాం. రండి, ఇక్కడ చూడండి స్తంభాలు 4 రాడ్స్ పైదాకా వచ్చింది. బీమ్స్ చూసారు, అన్నీ కూడా హెవీ.
డూప్లెక్స్ కాబట్టి స్టెప్స్ ఆపరేట్ చేయాలి. ఈ బిల్డింగ్ డెలివరీ అయ్యేది ఎలా ఉంటుందో కూడా మళ్ళీ మీకు చూస్తూ ఉంటాను. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేటప్పటికి 13x14, 13x14 బిగ్ సైజ్. ఇక్కడ కూడా స్పేసెస్ విండో ఉంది. ఇక్కడ వచ్చేసి ఫుల్ వెంటిలేషన్. తర్వాత అటాచ్డ్ బాత్రూమ్. ఇది 8x5. ఎంత హెవీ ఎంత హాల్ ఉందో చూసారు, ఫుల్ హాల్. సార్ డూప్లెక్స్ కాబట్టి స్టెప్స్ పెట్టుకుంటాం. స్టెప్స్ అండి ఓకే. ఇది కూడా బిగ్ హాల్. ఇక్కడ కూర్చోవాలి. ఇప్పుడు ఎంత దూరం ఉన్నా నేను ఇంత పెద్ద హాల్. ఓకే, ఇంత పెద్ద హాల్. ఇంకా బయట ఎంత పెద్ద హాల్. పైకి వచ్చిన తర్వాత ఇది అటాచ్ మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ పైన, ఇంకో 2 బెడ్రూమ్ పైన. ఇది సేమ్ యాజ్ వెల్ కింద ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. ఇదే ప్లేస్ కూడా 13x14 మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. దీనికి కూడా అటాచ్డ్ బెడ్రూమ్ ఇచ్చాము. బాత్రూమ్ ఇచ్చామండి. కింద స్టోర్ కూడా వచ్చిందండి. కింద స్టోర్ ఉంది. కింద బాత్రూమ్ పైన స్టోర్ ఇచ్చాము. ఇక్కడ ఓపెన్. ఇక్కడ విండో ఈస్ట్ విండో ఇచ్చామండి. ఇక్కడ ఈస్ట్ విండో ఇచ్చాము. చుట్టూ సెట్ బ్యాక్స్ 4 feet అండి. అంతా కంప్లీట్ 4 feet అంతా. ఇది కూడా మెస్ తింటాం. రాడ్లు కూడా తినిపించారు. ఇవన్నీ మెస్ తింటాం. ఇదంతా సిట్అవుట్ ఏరియా, పోర్టుకు ఏరియా. కనుక ఇదంతా పోర్టుకు ఏరియా. మనం చూసారు ఎంత స్పేస్ ఉందో. స్టెప్స్ మళ్ళీ ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్తాం. పైకి వెళ్తే ఈ స్టెప్స్ పైన సెపరేట్గా 2 BHK ఫ్లోర్ వేస్తాం అన్నమాట. అది కూడా చాలా స్పేసెస్కి వస్తుంది. ఒకసారి ఈ బెడ్రూమ్స్ కూడా చూస్తాం. ఇంకో బెడ్రూమ్. ఇది 12x12 అండి. ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అక్కడే ఉంది. ఎంత పెడుతుందో ఇది గ్లాస్ పార్టీషన్తో కొంచెం సెపరేట్గా ప్లాన్గా చేస్తానమాట. ఇది కమింగ్ మీకు దీన్ని రిజల్ట్స్, దీని కమింగ్ అప్డేట్స్ వస్తాను. ప్లాస్టింగ్ చేసి ఒక స్టేజ్ చూపిస్తాను. ఇది చాలా వస్తుంది. ఓవరాల్ ఏంటంటే బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ ఎవరైనా చేయొచ్చు, బట్ విత్ క్వాలిటీ అండ్ కంపెనీ. మా కంపెనీకి లైసెన్స్ సర్వేర్ సిట్టింగ్ ఆఫీస్లో ఉంటుంది. ఆఫీస్ మోనపూల్లో ఉంది. ఆఫీస్లో సిట్టింగ్ ఉంటారు లైసెన్స్ సర్వేరు. బిల్డింగ్ ప్లాన్స్, ఎలివేషన్స్, డిజైనింగ్, ఎవ్రీథింగ్ కూడా మేము ఇస్తామంట. అది చూపించి కాలమ్స్ మీరు కూడా నేను ఇచ్చిన డిజైన్ అంటే కాలమ్స్కి ఎన్ని రాడ్లు యూజ్ చేస్తున్నాము, బీమ్స్ ఎలా వేస్తున్నాము అండ్ ఇవన్నీ కూడా మేము ఇండియన్ ప్లాన్లు ఇస్తామంట. ఇవన్నీ మీరు మీకు తెలిసిన ఇంజనీర్ కూడా చూపించినా సరే వాళ్ళు ఓకే రెగ్యులర్ కన్నా బాగా ఇచ్చారని మీకు గ్యారంటీగా మాకు సర్టిఫై చేస్తారనమాట. ఇవన్నీ ఉండడం వల్ల, క్వాలిటీగా డెలివరీ అవ్వడం వల్ల మేము 1 ట్రిబుల్ అవుతుంది చెప్తామన్నమాట. ఎందుకంటే అది క్వాలిటీ ఇవ్వాలంటే ఆ మాత్రం ఉండాలండి. మీరు వచ్చి బేరాడుకుంటే ఇంకా తగ్గొచ్చు. అది ఏ విషయం అంటే కొంచెం కాంప్రమైజ్ అవుతూ ఉండాలన్నమాట. ఎంతకన్నా మంచి డెలివరీ రోజుకి అప్డేట్ ఇస్తూ టెక్నాలజీని బేస్ చేసి రోజుకి మారుతూ వస్తుందన్నమాట. మా దగ్గర ఎవ్రీడే మీకు వాట్సాప్ వీడియోస్ ఇస్తాము. ఎవ్రీడే మీకు చేస్తున్న బిల్డింగ్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ వీడియో చేస్తాము. మీరు ఇంకో 2-3 నెంబర్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళు కూడా గ్రూప్ పెట్టి వాళ్ళకి షేర్ చేస్తాము. వీక్లీ ఒక వీడియో షేర్ చేస్తాము. అండ్ మా సూపర్వైజర్ ఎప్పుడు కాంటాక్ట్ ఇస్తాము. ఇంజనీర్ మీరు ఎప్పుడైనా ఇంజనీర్తో అవసరం ఉంటే మీరు డైరెక్ట్గా ఇంజనీర్తో మాట్లాడచ్చు. స్లాబ్ వేసిన రోజు నీకు స్ట్రక్చర్ జరుగుతున్న రోజు రెగ్యులర్గా నేను టచ్లో ఉంచుతాను. మీరు వచ్చి డౌట్ని క్లారిటీ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా మీకు ఏదైనా కొన్ని మార్పులు చేసుకోవాలంటే నేను సపోర్టివ్గా ఉంటాను. ఏదైనా చిన్న మార్పులు చేయండి అని చేస్తాను. బడ్జెట్ విషయంలో ఎప్పుడన్నా అప్ అండ్ డౌన్స్ అవుతున్నా సరే మీకు సర్వీస్ చేస్తాను, సపోర్ట్ చేస్తాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా ఉండడం అదవది ఇదవదని చెప్పాను. మీరు బిల్డింగ్ అయ్యేలో ఏదైనా మార్పులు చెప్పినా సరే నేను సపోర్టివ్గా ఉండి మీకు చేస్తాను. అంటే ఒక్కొక్కసారి వన్స్ అయిపోయిన తర్వాత అగ్రిమెంట్ మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది అనుకోకూడదు. చిన్న మార్పులు మధ్యలో మీకు ఐడియాస్ రావచ్చు, నాకు ఐడియాలు రావచ్చు. ఇవన్నీ కూడా మార్పులు చేసుకొస్తాను. ఓవరాల్ ఏంటంటే ఎస్ఎఫ్టీ 1,999కి ఏ బిల్డర్స్ అంటే ఆఫర్స్ ఇప్పుడు దాకా చాలా మంచి బిల్డింగ్ చేసింది. ఎస్ఎఫ్టీ 2,500 చేసింది, 3,000 చేసింది. అండ్ బేసిక్ అనేది 1,999 అనేది ఎందుకు పెడుతుంది విత్ బ్రాండ్స్. కానీ 1,800 కూడా చేస్తానండి, 1,800 కూడా చేస్తాను. బట్ బ్రాండింగ్ విషయంలో కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి. అంటే ఓవరాల్ కొన్ని విషయాల్లో అవసరం లేని తీసేస్తాను అనమాట. ఇక్కడ మనం అంత పెట్టక్కర్లేదు సార్ అని చెప్పేసి 1,800 చేస్తాం. అంటే మీరు ఇచ్చి స్పేస్ని బట్టి ఏరియాని బట్టి 1,800 కూడా చేస్తాం. ఎస్ఎఫ్టీ 1,800కి మేస్త్రీ చేస్తారు, అలా చేస్తారని మీరు నాతో ఎప్పుడు కాంపిటేటివ్గా డిస్కస్ చేయగలదు. 1,800 కూడా మన దగ్గర ఉంటాం. ఓకేనా? మీరు ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ నీడ్ అవసరం ఉంటే ఇక్కడి నుంచి ఏ బిల్డర్స్ అనే సంస్థ మీకు ఎప్పుడు ఎటువంటి డౌట్ అండి నా చేత కన్స్ట్రక్షన్ చేయించుకోగలదండి. కన్స్ట్రక్షన్ పర్పస్ ఏదైనా డౌట్లు వచ్చినా సర్వీసెస్ కావాల్సిన నాకు కాంటాక్ట్ అవ్వచ్చు.
98499522 నా వాట్సాప్ నెంబర్, నా కాంటాక్ట్ నెంబర్. అండ్ మన వెబ్సైట్ ఉంది ablesdevelopers.co.in, మన మెయిల్ ఐడి ఉంది ablesdevelopers.co.in. అండ్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో నాకు ఆల్రెడీ ఛానల్ ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకొని, లైక్ చేయండి. ఇప్పుడు మీకు పైకి తీసుకెళ్తాను, పైన ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు. పైన ఏంటంటే సెపరేట్గా ఒక ఫ్లోర్ అనమాట. ఈ ఫ్లోర్ ఏంటంటే ఈ ఫ్యామిలీ డూప్లెక్స్ కిందలా ఉంటే పైన సెపరేట్గా ఉండొచ్చు అనమాట. పై వాళ్ళకి సెపరేట్గా స్టెప్స్ ఉన్నాయి, ఇలా పైనుంచి కింద దిగిపోవచ్చు. ఈ ఫ్లోర్ వాళ్ళు ఇలా రావచ్చు, ఆ ఫ్లోర్ రావచ్చు అంటే రెండు కల్పించేసి అనమాట. ఇది బిల్డింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి చాలా బాగా వస్తుందండి. ఎలివేషన్ కూడా మీకు చూపిస్తూ వస్తాను. అండ్ రండి ఒకసారి. ఇది మాస్టర్ సెట్ చేసేది ఇది కూడా దీనికి అటాచ్మెంట్ అప్పుడు వాష్ బేసిన్ వస్తుంది. విండోస్ వచ్చి వాష్ బేసిన్ పాయింట్. కంప్లీట్ రెడ్ పిక్స్ అండి, వేరే ఏం చెప్పలేదు. బెల్ట్ ఇవి ప్రతి 2.5 ఫీట్కి మనం బెల్ట్ వేస్తాం. ఓకే, బాత్రూమ్ ఇలా బాత్రూమ్ తీసి అందరినీ చూపించాలి. ఓకే, తీసుకోండి ఒకసారి. వినపడిందా? ఓకే, సబ్స్క్రైబర్స్ ఇక్కడ మళ్ళీ స్విచ్ అవుట్, ఇక్కడ విండో వస్తుంది. కిచెన్ వస్తుంది. కిచెన్ విండో 3 ఫీట్ 5 ఫీట్ 4 ఫీట్ వేయడం అంతే కదా, 3x4 కదండి. మొత్తం చూస్తారు కదా. ఇంకా బిల్డింగ్ అప్డేట్స్ రోజు రోజు వేస్తుంటాం. మనకి అంటే మీకు హౌస్ కావాలి, నాకు హౌస్ కావాలని ఆలోచన వచ్చిన కానించండి, అమ్మయ్య ఈరోజు గృహప్రవేశం చేసాము అనే కంప్లీట్ హ్యాపీనెస్ ఉంటుంది చూసారా. అక్కడ వరకు అన్ని విషయాల్లో ఏ బిల్డర్స్ మీకు కంప్లీట్గా సపోర్ట్గా ఉంటుందండి. అంటే ఎలా అంటే ఒక సైట్ చూపించిన కాడి నుంచి కన్స్ట్రక్షన్ సంబంధించి ఆ సైట్కి సంబంధించిన బిల్డింగ్ ప్లాన్ తీసుకురావటాలు, రిజిస్ట్రేషన్ చేయించడాలు, బిల్డింగ్ ప్లాన్ తీసుకురావడానికి ఎల్ఆర్ఎస్ చేసిన, రుడా అప్రూవ్డ్ అయినా, డిడిసిపి అప్రూవ్డ్ అయినా దానికి సంబంధించిన వర్కౌట్ చేసి బిల్డింగ్ ప్లాన్ తెచ్చి, అంటే ఆ సైట్లో కరెంటు తీసుకురావడానికి సంబంధించి, అండ్ ఆ సైట్లో బోర్ వేయించడం కానించి, ఆ సైట్కి సంబంధించిన ఎలివేషన్ డిజైన్ ఫైనల్ చేయించడం కానీ, ఒక ఇంజనీర్ సపోర్ట్గా ఉన్న ఫ్లోర్ ప్లాన్ చేయించడం కానించి, బిల్డింగ్ కంప్లీట్ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ చేసి, అండ్ గృహప్రవేశానికి సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్లో కబోర్డ్ వర్క్స్తో సహా మనం చేసి, సార్ మీ హౌస్ గృహప్రవేశం సిద్ధంగా ఉందని మీకు కంప్లీట్గా అన్ని డిపార్ట్మెంట్ మీరు ఎక్కడ నలగరు. మీకు నేను చెప్పినట్టు జరుగుతుందో లేదనేది మీరు లైవ్లో చూసుకుని ఏ రోజు కాదు చూసుకుంటూ గృహప్రవేశం వరకు మా నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోకుండా మీకు కంప్లీట్ సాటిస్ఫైయింగ్గా నేను బిల్డింగ్ డెలివరీ ఇస్తానండి. ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కంపెనీ ఈ రోజు రేపు కోసం నేను తయారు చేసింది కాదండి. ఇది ఒక నెక్స్ట్ జనరేషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసేటానికి ముందు నుంచి మంచి పునాది తీసుకుంటూ క్వాలిటీ ఇస్తూ, మళ్ళీ నేను ఎప్పుడైనా కనబడితే మీరు వచ్చి హాయ్ అండి బాగున్నారా అని మంచిగా మీకు నాకు ర్యాపు మెయింటైన్ అవి ఇలాగ క్వాలిటీ ఇస్తానండి. ఎందుకని ఇలా చెప్తున్నానంటే తెగ్గొట్టేసుకుని ఈ రోజు ఏదో కవర్ చేసుకుని వెళ్ళిపోతే నెక్స్ట్ మీకు నాకు కూడా రిలేషన్ ఉండదు. అట్ ది సేమ్ టైం నేను ఒక బిల్డింగ్ కట్టిన ప్లేస్లోనే ఇంకో బిల్డింగ్ ఆర్డర్ వస్తుంటుంది. ఈ బిల్డింగ్ కడుతున్న చోట ఇంకొక 6 నెలలు ఇంకో అదే బిల్డింగ్ 5 ఏళ్ళు కడుతుంటారు. అంటే ఒక బిల్డింగ్ ఒక చోట ఉండగానే ఇంకో బిల్డింగ్ నేను కడుతున్నానంటే గట్స్ ఉండాలండి. ఎందుకంటే అక్కడ కడుతున్నప్పుడు ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడికి వచ్చి నా మీద సీరియస్ అవుతారు. కానీ నేను ఎందుకు గట్స్ ఎంత చేస్తాను, నా బిల్డింగ్ మీద నాకు క్లారిటీ ఉంది. కంప్లీట్ 10 years గ్యారంటీ అండి. 10 years గ్యారంటీ ఎందుకు ఇస్తున్నానంటే 10 years తర్వాత మీ బిల్డింగ్ ప్రాబ్లం అవుతుందని కాదు, 10 years వరకు కూడా మీకు నేను ఎప్పుడు టచ్లో ఉంటాను. 10 years తర్వాత రాలేదు అంటే ఇంకెప్పుడు రాదని అర్థం అండి. 10 years మీకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుంది. నమ్మకంతో మీకు బాగా క్వాలిటీగా కట్టేసి ఇచ్చాను కాబట్టి 10 years కాదు 100 సంవత్సరాలు సరే ఇస్తాను. బట్ ఏంటంటే 10 years అనేది మీకు ఎందుకు పెడుతున్నానంటే ఈ మినిమం వారంటీ ఉండకపోతే మీకు ఏదైనా అవుతే నాకు కూడా ఏదైనా అవసరం వస్తే మీకు మళ్ళీ బిల్డింగ్ డెలివరీ అయిపోయిన తర్వాత నాతో ఉండరు, కాంటాక్ట్ అయిన వాళ్ళు ఎవరెవరో వస్తారని చెప్పేసి ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఎవరితో మాడాలి, ఎవరికో అయిపోయింది కదా నా భయమే ఉంటుందండి.
మీకు 10 సంవత్సరాల వారంటీ ఉంటాను. 10 సంవత్సరాలు మీకు ఏదైనా సివిల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని రెక్టిఫై చేయడానికి కానీ ఏదైనా మనకు ఆల్రెడీ బ్రాండెడ్ శానిటరీ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ కంపెనీ వారంటీ ఉంటాయి. ఆ వారంటీతో నేను ఇంక్లూడ్ చేసుకుంటాను. ఇలాంటివి ఇస్తాను అనమాట. పెయింట్స్ ఆటోమేటిక్గా నేను ఇచ్చి దాని ప్రకారంగా క్వాలిటీగానే ఉంటాయి. మీరు ఏదైనా కలర్స్ చేస్తే ఆ సపోర్టివ్గా ఉంటానండి. సర్వీస్ అన్నీ కూడా మీకు చేస్తాను. 10 years మీకు వారంటీ ఇస్తానండి. అట్ ది సేమ్ టైం నేను జరుగుతున్న చోట వేరే బిల్డింగ్ దగ్గరలోనే కడతా వెళ్తుంటాను. దానివల్ల ఏంటంటే మీకు రెగ్యులర్ టచ్లోనే ఉంటాను. చాలా గట్స్ మాట అండి. అంటే నేను అయిపోయింది ఈ రోజుతో క్లోజ్ అయిపోయింది అనేలాగా అయితే ఉంది. నేను దగ్గరలో చేస్తానంటే మీకు ఎప్పుడు టచ్లోనే ఉంటాను అనమాట. మీకు ఎప్పుడు కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ మరీ ఇస్తానండి. ప్రతి స్టేజ్లో కూడా మీకు చూపించేస్తారు. ఈ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది, ఈ క్వాలిటీ ఇచ్చాను, ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాను అనేది మీరు సర్టిఫికేట్ మీ చేత ఓకే చేయించుకుని ఆ నమ్మకం తీసుకుని అది ఆ స్టేజ్ కంప్లీట్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాను అనమాట. ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే నేను క్వాలిటీగా కట్టిస్తానండి. చాలామంది ఉంటారు, వాళ్ళు ఎవరు ఎలా వేస్తున్నారో నాకు అనవసరం. నా వరకు నేను చాలా బాగా ఇస్తానండి. నేను కంప్లీట్ చేసిన బిల్డింగ్లు కూడా మీరు చూస్తే పర్సనల్గా విజిట్ చేసి లైవ్లో చూస్తే మీకు కూడా నచ్చుతుందండి. ఏ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అనే కంపెనీ కంప్లీట్ సాటిస్ఫైయింగ్గా ఉండే క్వాలిటీ కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నమాట. నమస్కారం అండి. రండి ఒకసారి విజిట్ చేయండి, ఎస్టిమేషన్ తీసుకోండి. నా ఎస్టిమేషన్లో వచ్చిన బ్రాండ్స్ చెక్ చేసుకోండి. మీకే అనిపిస్తుంది నేను కరెక్ట్ పర్సన్ రీచ్ అయ్యాను, ఇంకా నేను హ్యాపీగా నా గుండెల మీద చేసుకుని నా పని నేను చేసుకోవచ్చు అని మీకు గ్యారెంటీ అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో ఇప్పుడు దాకా చూసి సహనంతో మీరు నన్ను ఇంతసేపు వీడియో డ్యూరేషన్ అంతా చూసినందుకు థ్యాంక్ యూ అండి. వెళ్ళిపోతే ఒక లైక్ చేయండి, వీలుంటే షేర్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ అండి. చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామందికి రీచ్ అవుద్ది. అంటే ఎక్కువ రీచ్ అవుతే ఇంకా మీలాంటి హౌస్ చాలా మిడిల్ బడ్జెట్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఎవరికైనా ఉన్నాయి కనుక మనం రీచ్ అవుతే వాళ్ళని మనం కాంటాక్ట్ అవుతారు అనమాట. చాలామంది సొంత ఇంటి కళ నెరవేర్చిన ప్రతిభ పేరు నాకు రావాలని కొంచెం స్వార్థం అండి. క్వాలిటీ కడతాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. సైన్ ఆఫ్.